హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పప్పు చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ముందుగా ప్రైజ్లార్ ప్యాన్ పెట్టుకున్నాను, ఆయిల్ వేడైంది, పోపు దించేస్తున్నాను. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పప్పు, అయ్యింది. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, సాల్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు. ఆనియన్స్ వేగినట్టు మనకి టమాటా వేసేస్తున్నాను. టమాటాలో మగ్గనిద్దాము. మనకి టమాటా మగ్గించింది. ధనియాలు, జీలకర్ర పౌడరు, పసుపు, కారం, చాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కళ్ళు పెట్టుకుందాం. చెరువుగా మనము అబ్బాయిలు చేసుకున్న పప్పులు ఒక సిస్టర్ వేసుకొచ్చి ఇచ్చారు. వాళ్ళ ఊర్లో ఈ ప్రత్యేకంగా అమ్ముతారంట పప్పు చిక్కుడుకాయల గింజలు, అవి తీసుకొచ్చి ఇచ్చారు. వేసేస్తున్నాను. నేను ఆపాయిల్ చేసుకున్నానండి. ఈ విధంగా ఫ్రైలాగా చేసుకొని స్నాక్స్ కింద తినచ్చు. ఈ విధంగా మనం కొంచెం టమాటా, ఆనియన్స్ వేసి ఈ విధంగా దగ్గరికి చేసుకొని కూడా తినచ్చు. ఇవి చపాతీలకు కూడా వస్తుంది, రైస్లోకి కూడా తినచ్చు. కొన్ని వాటర్ వేస్తున్నాను. మన కర్రీ రెడీ అయిందండి. చివరిగా కొత్తిమీర వేసుకుందాము. ఈ పప్పులు అందుబాటులో మీకు ఉంటే దొరికితే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది అన్నారు. నేను ఇదే ఫస్ట్ టైం చేయటం. అయిందండి. మనకి స్టవ్ కట్టేసుకుందాం. దీంట్లో ఎక్కువ పీసు పదార్థం ఉంటుంది కదండి. చిక్కుడుకాయలో ఉన్నట్టు గింజల్లో కూడా పీసు పదార్థం ఉంటుంది. ఇది డైజెషన్కి చాలా మంచిది. చిక్కుడు గింజలు అంటే డైజెషన్కి చాలా మంచిదండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి.